పై చేసి సాధిస్తారో వాళ్ళదే విజయం అయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రచారాలు కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారం ఉంది కాబట్టి హోరాహోరీ ప్రచారాలు అయితే సాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె సతీమణికి ఎన్నికల్లో అభ్యర్థిగా చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. అన్ని పార్టీల కన్నా ముందే రామనరేష్, అసలు బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు వారు మహిళలను పట్టించుకోరు, లేదా అంతా కరప్షన్ ఎలిగేషన్స్, చెల్లినే పట్టించుకోలేదు, ఇంకెవరిని పట్టించుకుంటారనేటువంటి చాలా అంశాలు మాట్లాడారు. అట్లా 30,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి కామెంట్స్ని కూడా చేశారు. దీనిపైన అసలు బీఆర్ఎస్ శ్రేణుల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ ఏముంటుంది? బీఆర్ఎస్ అయితే గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు, బట్ సోషల్ మీడియా చేస్తున్నారు అంటున్నారు, కానీ గ్రౌండ్లో కూడా కేటీఆర్ టీం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. అదే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టీం పనిచేయట్లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏంటి అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? బీఆర్ఎస్ టార్గెట్ ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం చాలా క్లియర్గా ఒక పక్కా ప్రణాళికతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ లెవెల్లో అంటే ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించేసి మొత్తం 6 డివిజన్లు, ఒక డివిజన్ పార్షియల్గా ఉంది. ఈ డివిజన్లకు సంబంధించేసి క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి 25 కుటుంబాలకు ఒక లీడర్ చొప్పున కేటాయించి ప్రతిరోజు కూడా వాళ్ళ 25 కుటుంబాలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, 420 హామీలు మీకు అమలు అవుతున్నాయా లేదా, ఏదైతే బాకీ కార్డు పేరుతో మీకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు, మోసపూరిత హామీలతో గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ కార్యక్రమాలు కూడా అమలు చేయట్లేదంటూ కూడా బాకీ కార్డు పేరుతో ఇంటింటికి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకవైపు ఏదైతే హైడ్రా పేరుతో ఇల్లు కూల్చివేస్తున్నారో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి ఎక్కడ కేటీఆర్ రోడ్ షో నిర్వహించినా కూడా అక్కడ డిస్ప్లే చేస్తూ కూడా అంటే డిజిటల్ లో వాటన్నిటిని కూడా చూపిస్తున్నారు. పేదల ఇల్లు కూల్చివేస్తున్నారంటూ కూడా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న అంటే కొద్దిసేపటి క్రితం సీఎం చేసిన వ్యాఖ్యలపై కూడా అదే స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మనం ఏదైతే ఇప్పుడు సోమాజిగూడ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడ ఏదో ఇమాంగూడ చౌరస్తాలో కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ కూడా మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంటే ఎత్తిపొడుస్తూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. గతంలో కంటోన్మెంట్ ఎన్నికలప్పుడు మీకు 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు గెలిచిన తర్వాత కంటోన్మెంట్ లో గెలిచిన తర్వాత ఒక్క హామీ అమలు చేయలేదు. 6,000 ఇల్లు ఇస్తామన్నారు, ఒక్క ఇల్లు అయినా కట్టించారా? దీనికి సవాల్కి సిద్ధమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగ సవాలు విసురుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ఇది పరిపాటిగా మారుతుందంటూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది సార్. ఓకే రామ్ నరేష్, ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక అజిత్ గారు ఏంటి మొత్తానికి జూబ్లీ హిల్స్ రసవత్తర పోరు జరుగుతూ ఉంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటువైపు నుంచి కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు అభ్యర్థుల్లాగా ఉంది. క్యాండిడేట్స్ నవీన్ యాదవ్, సునీత, అట్లాగే ఇటువైపు లంకల్ దీపక్ రెడ్డి, వీళ్ళు ఎక్కడా కనపట్టలేదు. అసలు మొత్తం హోరాహోరీ అంతా వీళ్ళ ముగ్గురు చుట్టూదే జరుగుతుంది. 3 పార్టీల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంగా మారింది. 3 పార్టీల భవిష్యత్తు ఎటువైపు వెళ్ళబోతుంది, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక దిశ మార్చబోతుంది అన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏంటి అంటే ఈ ఎన్నికని ఎలా చూడాలి? ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తు ఎలా మారేటువంటి అవకాశం ఉంది? వంశీ గారు, అంటే ఇక్కడ నిజంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక క్యాండిడేట్స్ కంటే కూడా ముఖ్యంగా ముగ్గురికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పాలనకి ఇది రెఫరెండంగా అందరు కూడా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో అసలు అంటే ప్రభుత్వానికి రెఫరెండం అయినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చావోరేవో తెలుసుకోవాల్సిన సమయం వంశీ గారు. అందుకే జనరల్ గా ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి గారు వరుసగా 5 రోజుల రోడ్ షోలు ఇవన్నీ కూడా పెట్టుకొని తిరగడం ఇదొక వైపు. మరోవైపు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలవాలి వంశీ గారు. గెలవడం ద్వారా సరే ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ మేము రాబోతున్నాము అని అనేది దాంట్లో కూడా జూబ్లీ హిల్స్ అనేది మొదటి నుంచి కూడా కేటీఆర్ దాని మీద ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ కి అదొక జూబ్లీ హిల్స్ అన్న నియోజకవర్గం గానీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గానీ ఇదంతా కూడా కేటీఆర్ నాయకత్వానికి పరీక్షే వంశీ గారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ నాయకత్వంలో కొనసాగుతోన్న ఆ పార్టీకి ఖచ్చితంగా ఇది కేటీఆర్ నాయకత్వానికి కూడా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది వంశీ గారు. వీటన్నింటినీ మించి వచ్చే అధికారం తెలంగాణలో మాదే అని చెప్తోన్న బీఆర్ఎస్ ఈరోజు బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ
జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలిస్తేనే రానున్న తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో అధికార పగ్గాలు చేపడుతుంది అనే విశ్వాసం కలిగిస్తుంది వంశీ గారు. కానీ ఈ రెండు విషయాలు అంటే ముగ్గురు కూడా ఎక్కడ కంఫర్ట్ గా లేరు వంశీ గారు. ఒకటి, కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రెండు కూడా చీలిపోతాయి, ముక్కోణ పోటీలో మాదే విజయం అని. అంటే ఎవరు కూడా అవుట్ రైట్ గా మేము గెలుస్తామని అనుకుంటే బీజేపీ అనే కన్ఫ్యూజన్ లో ఉందంటారా? బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంలో కావచ్చు, టీడీపీ జనసేన మద్దతుని లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయారు, కలిసి అక్కడ ఏపీలో పనిచేస్తున్నారు, కానీ ఇక్కడ వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు కావాలన్నారు, మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ కావాలన్నారు. ఏంటి వీళ్ళ మధ్య ఏంటి సయోధ్యాన్ని కుదరట్లేదా, లేదా పార్టీలో ఉన్నటువంటి బీజేపీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు ఇక్కడ ఈ పొత్తులో లేదా ఈ కలయికలో కూడా కనపడుతూ ఉన్నాయా? ఏంటి, ఎందుకు బీజేపీ కన్ఫ్యూజన్లో ఉంది? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే బీజేపీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉంటది వంశీ గారు. అంటే పార్టీ అధికారంలోకి రావడము లేదా ఎన్నికల్లో గెలవడం కంటే కూడా వాళ్ళ ఆ పొత్తులు, ఇప్పుడు ఆంధ్ర కూటమిలో కొంతమంది యాంటీ టీడీపీ ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు, అందులో కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి టీడీపీతో కలవడం ఇష్టం ఉండదు. అదే విధంగా ఒక్కొక్కళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండా కోసం, జనరల్ గా కాంగ్రెస్ లో ఈ సంస్కృతి ఉంటదంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఈ సంస్కృతి ఉంది వంశీ గారు. అంటే ఒక లీడర్ బీఆర్ఎస్ కు అనుకూలం, ఒక లీడర్ కాంగ్రెస్ కు అనుకూలం, లేదా ఇంకొక లీడర్ టీడీపీకి అనుకూలం, అక్కడ ఆంధ్రాకి సంబంధించి ఇలా ఇంకొక లీడర్ ఎంఐఎం కూడా అనుకూలంగా ఉంది లీడర్లు ఉన్నారు వంశీ గారు. అంటే ఇది కాంగ్రెస్ లో గతంలో ఉందనుకున్న కల్చర్ ఈ రోజు బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇద్దరు ఓట్లు చీలితే తప్పితే మేము గెలవలేమని అనేది ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ముందుగా, అంటే ఆంధ్ర కూటమి వద్దు మేమే గెలుస్తాము, ఆంధ్ర కూటమి అయితే ఇక్కడ మాకు నష్టం చేస్తుందా అని అనుకున్న బీజేపీ చివరికి పవన్ కళ్యాణ్ గారిని కోరుకొని మరీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటింపజేసుకున్నారు వంశీ గారు. 2 రోజుల క్రితం జనసేన మద్దతు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బీజేపీకి ప్రకటించింది. అదే విధంగా ఇటు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కానీ లేదా టీడీపీ పట్ల అత్యంత వ్యతిరేకంగా ఉన్న కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి కారును తీసుకొని మా కారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ఏంటండి కారు పంచాయతీ ఏంది? మన ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కారు ఆయన అప్పట్లో ఆయన తిరిగిన అంబాసిడర్ కారుకు సంబంధించిన ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో నా పాత ఫ్రెండ్తో తిరుగుతున్నానని చెప్పారు. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పాత ఫ్రెండ్ అంటే ఆ కారు మా కారే, మా కారు అంటే మా పాత ఫ్రెండ్ అంటే మా కేసీఆర్ గారు మా పాత ఫ్రెండ్తో తిరుగుతున్నారు అనే ఆ ఓటు వెయ్యండి అనే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మెసేజ్ అంశం, సారాంశం అది, అంతర్గతంగా దానిలో ఉన్నటువంటి సమాచారం అది, సమాధానం అది అనేదాన్ని ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నట్లున్నారు. ఏంటి వంశీ గారు, దీన్ని సింపుల్ గా మనం ఒక మాట అనొచ్చు వంశీ గారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంగా అరెస్ట్కి రాజమండ్రిలోనో ఎక్కడో నిరసన చేసుకోవాలి కానీ ఇక్కడ నిరసనలు ఏంటి అని చెప్పి అన్న కేటీఆర్ గారు పొరుగు రాష్ట్రంలో ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు ఆ ఫోటో దిగిన కారుని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఆ కారు ఇక్కడది మాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు మద్దతు పలికారు అని ఆ కారు మాది అని చెప్పి ఈ రోజు చెప్పుకోవడం అనేది పూర్తిగా రాజకీయాలు అనేవి నిరంతరం డైనమిక్స్ వంశీ గారు. అంటే రాజకీయాలే ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, మార్పే రాజకీయాలకి ప్రధాన లక్ష్యం. కానీ ఇలాంటి విషయాల్లో అంటే రాజకీయాల కోసం ఒక నియోజకవర్గంలో ఓట్ల కోసం ఒక మాట, ఇంకొక నియోజకవర్గంలో ఓటు కోసం ఇంకొక మాట, లేదా ఇంకొక చోట తమ పక్క రాష్ట్రంలో ఉన్న స్నేహితులకు కోపం రాకుండా ఇంకొక మాట, ఇలాంటివన్నీ కూడా కనిపించినాయి. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారితో మద్దతు ప్రకటింపజేసుకున్నారో ఇక్కడ బీఆర్ఎస్ కూడా చంద్రబాబు నాయుడు గారి కారుని తీసుకొచ్చి మా కారే, ఇది మన కారే, ఇద్దరం కలిసి తిరిగిన కారే అని చెప్పి అది వాళ్ళు కూడా చెప్పుకున్నారు వంశీ గారు. అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా అంటే అన్ని ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో వంశీ గారు ఇక్కడ తెలంగాణ రాజకీయాలు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మహిళలు, మైనారిటీలు, ఫిలిం కార్మికులు. ఓకే రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ ఎస్ గారు. ఇక నెక్స్ట్ రాజును తీసుకోండి. ఇక ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నిక పోరులో ఏ పార్టీకి ఆ పార్టీ ఏ విధంగా ఓట్లను గడించాలి, దీనికోసం రాజకీయ విలువలు కానీ, రాజకీయ నియమాలు కానీ, రాజకీయ సంబంధించినటువంటి ఒప్పందాలు కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు ఏ విధంగా ఓట్లు కావాలి అనే దాని మీదే శ్రద్ధ పెట్టి ఆ రకంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ గెలుపు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి గనక ఇక్కడ గెలిస్తే ఈ రాబోయే 3 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో ఒక భారీ విజయాన్ని కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి. అందుట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇదొక చాలా కీలకమైన ఎన్నిక.
మరి ముఖ్యమంత్రి గారికి ఎంతమంది సహకరిస్తున్నారు, ఎంతమంది సహకరించట్లేదు, ప్రత్యక్షంగా సహకరిస్తుంది ఎవరు, పరోక్షంగా సహకరించకుండా దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నది ఎవరు, ఆ కుట్ర పన్నుతున్నటువంటి వారిలో మంత్రులు ఉన్నారా,